క్యూబ్ ఘనము యొక్క ఈచ్ ప్రతి భుజము 12% తగ్గింది. 12% తగ్గింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ అంటే నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నాను సార్. నేను ఒక స్టూడియోలో ఉన్నాను. ఇది యాక్చువల్గా ఒక క్యూబ్ షేప్లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే నా లెఫ్ట్ సైడ్ గోడ, నా రైట్ సైడ్ గోడ, నా ముందు గోడ, నా వెనక గోడ, నా పైన గోడ, నా కింద ఫ్లోర్, మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం 6 సర్ఫేస్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ముందు, వెనకాల, పైన, కింద 6 ఉన్నాయి. 6 కూడా ఘనములో 6 కూడా స్క్వేర్ సైజులో ఉంటుంది. రైట్, స్క్వేర్ సైజులో ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం 6 ఫేసులు ఉన్నాయి. ప్రతి ఫేసు కూడా స్క్వేర్ ఉంటుంది. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. సో ఘనము యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? ఏ స్క్వేర్. ఘనం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? ఏ స్క్వేర్. నవ్వు ఇక్కడ చూస్తే దీని అర్థం ఏంటంటే 6 ఇంటూ ఏ ఇంటూ ఏ అని. 6 ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే సైడ్ నేను 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి సార్, సైడ్ నేను 2 సార్లు మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ 100 ఉంది, 6 అనేది కాన్స్టెంట్. ఫస్ట్ 100 ఉంది, 100 మీద 12 తగ్గింది అంటే 88. ఇంకోసారి చేయాలి. 100 ఉంది, 100 మీద 12 తగ్గింది కాబట్టి 88. సో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ నవ్వు ఇక్కడ చూడండి సార్. 100 మీద ఎంత తగ్గింది? 88 స్క్వేర్. 88 స్క్వేర్ 88 ఇంటూ 88 కదా సార్. 88 స్క్వేర్ ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం కదా. 88 స్క్వేర్కి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 100 మైనస్ 12 స్క్వేర్. 100 మైనస్ 12 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 44. 44 లాస్ట్ 2 డిజిట్స్ రావాలి. 100 మీద 25.76 తగ్గింది, 74.34 కానే కాదు. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. 100 మీద 28.27 71.77 కానే కాదు. 100 మీద 26.44 73.46 కానే కాదు. 100 మీద 22.56 77.44 లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అయింది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? స్పీడ్ క్యాల్కులేషన్ టెక్నిక్ని కూడా నేను పర్సంటేజెస్లో యూజ్ చేస్తున్నాను. రైట్, సైడ్ అనేది 12% తగ్గింది. 12% తగ్గింది. 12% తగ్గింది అని అంటే రైట్ 6 ఇంటూ ఏ ఇంటూ ఏ. 100 మీద 12 తగ్గింది 18. 100 మీద 12 తగ్గింది 88. 100 మీద 12 తగ్గింది 88. 100 మీద 12 తగ్గింది 88. 88 స్క్వేర్ అంటే 100 మైనస్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే 144. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 44 రావాలి. 100 మీద 22.56 తగ్గితే 77.44. 88 స్క్వేర్ అంటే 77.44. ఇది లాజిక్ అందరికీ అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్, ఇనీషియల్ ఫైనల్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ. సార్ మీరు కొన్ని ఇవి చెప్పారు కదా సార్, అవి కూడా యూజ్ చేసుకోవచ్చా? ప్రధాన సంఖ్య, డిజిటల్ సమ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ వాల్యూ ఎంత? 77.44. డిజిటల్ సమ్ 8 + 8 16 7. 8 + 8 16 7. 7 7s are 49. 4 + 9 13. 1 + 3 4. దీని డిజిటల్ సమ్ కూడా 4. 7 + 7 14. 14 + 4 18. 18 + 4 22. 4. సార్ నేను ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేసుకోవచ్చా? 88 11 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా 11 తోటి డివైడ్ అవుతుంది. సార్ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేసుకోవచ్చా? 8 8s are 64. 4 and 4. ఇది కూడా యూజ్ అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? కఠినమైన పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా మనము డిజిటల్ సమ్, ప్రైమ్ నంబర్, డివిజిబిలిటీ రూల్ తోటి కూడా మనము చేసుకోవచ్చు. ఇది మీకు కొంచెం అలవాటు అయిపోతే చూడంగానే ఆన్సర్ చేస్తారు. ఇంకో పద్ధతి ఉంది, అది
ఈ పద్ధతి చెప్పిన తర్వాత నేను ఆ పద్ధతి చెప్తాను, కన్ఫ్యూజన్ కాకుండా. రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఒక గోళం యొక్క వ్యాసార్థము రేడియస్ ఎంత పర్సంటేజ్ పెరిగింది? 5% పెరిగింది. 5% పెరిగింది. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్? స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటి సార్? 4πr². 4πr². 4 అనేది కాన్స్టెంట్, పై అనేది కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏం వేసుకోవాలి? 4π ఇంటూ r ఇంటూ r. 4π ఇంటూ r ఇంటూ r. అంటే 100 మీద 5 పెరిగింది, 105. 100 మీద 5 పెరిగింది, 105. 100 మీద 5 పెరిగింది, 105. నవ్వు ఇక్కడ చూడండి సార్. సపోజ్గా ఫస్ట్ ఆప్షన్ 100 మీద 10.25 పెరిగింది, అంటే 110.25. 100 మీద 10.25 పెరిగింది, 110.25. ఇదేమో 6, ఇదేమో 6. డిజిటల్ సమ్. 6 6 ఆర్ 36. 3 + 6 9. ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 రావాలి. 5 + 2 7, 7 + 1 8, 8 + 1 9. 9 = 9. 9 = 9. సార్ 105 7 తోటి డివైడ్ అవుతుంది. 7 15 105. ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే 7 తోటి డివైడ్ అవుతుంది. 7 15s are 105, 52. 7 7s are 49, 7 5s are 35. 7 5s are 35. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? a + b + ab/100 అని ఒక ఫార్ములే ఉంది. అది యూజ్ చేయకుండా కూడా మనము సింపుల్ కామన్ సెన్స్ తోటి డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్, ప్రైమ్ నంబర్ తోటి కూడా ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చెయ్యొచ్చు. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి అండర్స్టూడ్? అందుకే నేను ఏ క్లాసు కూడా మీరు మిస్ అవ్వద్దు సార్, ఏ కాన్సెప్టు కూడా మీరు మిస్ అవ్వద్దు. ప్రతి కాన్సెప్ట్కి నేను దాని ఫౌండేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 105 105 రైట్. మీకు డిఫికల్ట్ పర్సంటేజెస్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. రేడియస్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. దీని మీదనే ఒక చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సొల్యూషన్. వ్యాసార్థం అనేది 25% పెరిగింది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, 4πr². అంటే 4π ఇంటూ r ఇంటూ r. 4π ఇంటూ r ఇంటూ r. 25% పెరిగింది. 100 మీద 25 పెరిగింది, 125. 100 మీద 25 పెరిగింది, 125. 125. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ రైట్. ఇది పోయింది, ఇది పోయింది. ఎందుకు సార్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలి? రైట్ 25 ఉండాలి. డిస్కస్ చేసాం కదా సార్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ 25. బి ఆప్షన్ తీసుకుంటే 100 మీద 56.25 అంటే 156.25. ఇదేమో డిజిటల్ సమ్ 8, ఇదేమో డిజిటల్ సమ్ 8. 8 8s are 64. 64 అంటే 10. 1 ఏమో దీని డిజిటల్ సమ్. దీని డిజిటల్ సమ్ ఎంత అయింది చూడండి. 2 + 5 7, 7 + 6 13, 13 + 5 18, 18 + 1 19, 19 డిజిటల్ సమ్ 1. అందరికీ లాజిక్ అర్థమైందా? కొత్త కాన్సెప్ట్స్ చెప్పకుండా ఏవైతే స్పీడ్ క్యాల్కులేషన్లో నేను ఏదైతే చెప్పానో దాని అప్లికేషన్స్ కూడా పర్సంటేజ్ SICIలో